గైస్, వెల్కమ్ టు వేదిక్ ఫర్ సిఎస్సిఎంఎస్సిఎస్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీని మనం రివైజ్ చేసుకుందాం. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో చాలా బేసిక్స్ ఉన్నాయి. ఆ బేసిక్స్ అన్నీ కూడా అందరికి వచ్చిన బేసిక్సే. అవి లాస్ట్లో ఉంచడానికి ట్రై చేస్తాను. బట్ మెయిన్ కోర్ కాన్సెప్ట్ అనేది మనం స్టార్ట్ చేద్దాం. సో డిటర్మినేషన్ ఆఫ్ యాన్యువల్ వాల్యూ అనేది మనకి కోర్ కాన్సెప్ట్. యాక్చువల్గా ఈ పర్టికులర్ ఏదైతే హౌస్ ప్రాపర్టీ ఉందో ఇది మనం చేయడానికి ఒక ఫార్మాట్ అనేది ఫాలో అవుతారు. అందరూ కూడా ఒక ఫార్మాట్ అనేది ఫాలో అవుతారు. ఏంటి ఫార్మాటు? గ్రాస్ యాన్యువల్ వాల్యూ ప్లస్ మున్సిపల్ ట్యాక్సెస్, ఇది నెట్ యాన్యువల్ వాల్యూ ఇస్తుంది. దాంట్లో నుంచి 30% ఆఫ్ ఎన్ఏవి స్టాండర్డ్ డిడక్షన్ అండ్ ఇంట్రెస్ట్ బారోడ్ ఏదైతే ఉందో ఇది తీస్తే నీకు ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అనేది వస్తుంది. సో ఈ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ రావాలంటే ఫస్ట్ మనకి జిఏవి అంటే ఏంటో తెలియాలి, అంటే యాన్యువల్ వాల్యూ అంటే ఏంటో తెలియాలి. తర్వాత మున్సిపల్ ట్యాక్సెస్ రిలేటెడ్గా ఎలా ఉంటుందో తెలియాలి. అండ్ ఎన్ఏవి మనం చేసిన తర్వాత క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత దాని నుంచి 30% ఆఫ్ ఎన్ఏవి స్టాండర్డ్ డిడక్షన్ ఎట్లా ఇవ్వాలి, అండ్ ఇంట్రెస్ట్ బారోడ్ ఆన్ క్యాపిటల్ బారోడ్ ఎలా ఇవ్వాలి అనేది టోటల్ కాన్సెప్ట్, కోర్ కాన్సెప్ట్ ఆఫ్ ది హౌస్ ప్రాపర్టీ. సో దీంట్లో ఫస్ట్ కాన్సెప్ట్ ఈ జిఏవి గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఏదైతే ఉందో యాన్యువల్ వాల్యూ ఎట్లా డిటర్మైన్ చేయాలి అనేది ఫస్ట్ కాన్సెప్ట్ చూద్దాం. అయితే నీకు ఏ హౌస్ ప్రాపర్టీకైనా నీకు ఏముంటుంది, బేసికల్గా హౌస్ ప్రాపర్టీలో ఫోర్ టైప్స్ ఇచ్చాడు. అంటే వేరియస్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్లో నువ్వు యాన్యువల్ వాల్యూ ఎలా కనిపెట్టాలి అంటే ఫస్ట్ ఏంటి, కంప్లీట్గా నువ్వు లెట్అవుట్ చేసేయండి అంటే అద్దెకి ఇవ్వడం. సో కంప్లీట్గా లెట్అవుట్ చేసేయండి సిచ్యువేషను. కంప్లీట్గా నువ్వే సెల్ఫ్ ఆక్యుపైడ్ అయితే ఏంటి, అదొక సిచ్యువేషన్. కంప్లీట్గా కాకుండా కొంచెం పార్షియల్గా లెట్అవుట్ ఇచ్చి పార్షియల్గా సెల్ఫ్ ఆక్యుపైడ్ అయితే ఏంటి, ఆర్ అలా కాకుండా ఒక పార్ట్ ఆఫ్ ది ఇయర్ సెల్ఫ్ ఆక్యుపైడ్ చేసుకొని పార్ట్ ఆఫ్ ది ఇయర్ లెట్అవుట్ ఇస్తే ఏంటి, అలా కాకుండా డీముల్ లెట్అవుట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. డీముల్ లెట్అవుట్ అయితే ఏంటి, అండ్ అదే ప్రాపర్టీ నువ్వు స్టాక్ ఇన్ ట్రేడ్ లాగా వాడుకుంటే ఏంటి అనేది ఫస్ట్ ఈ 5 to 6 కాన్సెప్ట్స్కి ఈ డిటర్మినేషన్ ఆఫ్ యాన్యువల్ వాల్యూని నువ్వు తెలుసుకోవాలి. దీంట్లో లెట్అవుట్ ఆఫ్ ది ప్రాపర్టీ అనేది ఒకటి ఇంపార్టెంట్ ఏరియా అనుకుందాం. సో ఫస్ట్ కంప్లీట్గా లెట్అవుట్ చేస్తే గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఎలా కనుక్కోవాలి. సో ఇదొక ఫార్మాట్లో ఫస్ట్ ఏమంటున్నాడు, ప్రాపర్టీ లెట్అవుట్ త్రూ అవుట్ ద ఇయర్ అన్నప్పుడు నువ్వు ఎలా కనుక్కోవాలి అంటున్నాడు. సో టోటల్గా నీకు ఒక 4-5 రెంట్స్ అని కనబడతాయి. ఫస్ట్ రెంట్ ఏంటి, మనం జనరల్గా యాక్చువల్గా రెంట్ ఎంత రిసీవ్ చేసుకున్నాం. సో యాక్చువల్ రెంట్ ఎంత రిసీవ్ చేసుకున్నాం అనే దాన్ని వీడు ఎక్స్పెక్టెడ్ రెంట్ ఎంత ఉండొచ్చు అని ఒక క్యాల్కులేషన్ ఇచ్చాడు. ఈ ఎక్స్పెక్టెడ్ రెంట్ని యాక్చువల్ రెంట్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్ డ్యూరింగ్ ద ఇయర్ని కంపేర్ చేసి దీంట్లో ఏదైతే హయ్యర్ ఉంటుందో అది గ్రాస్ యాన్యువల్ వాల్యూ అంటున్నాడు. ఇది ఒక ప్లేన్ కేస్. దీంట్లో నీకు ఏముండవు, ఎక్స్పెక్టెడ్ రెంట్ వాడేస్తాడు అండ్ యాక్చువల్ రెంట్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్ అని వాడేస్తాడు. ఇది సిపిటి ఎగ్జామ్ కాదు కాబట్టి ఇంత ప్లేన్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ అది ఎంసీక్యూస్లో కూడా ఇది ఎక్స్పెక్ట్ చేయకూడదు. అంటే ఏంటి, దీనికంటే కొంచెం అడ్వాన్స్డ్ ఏదో ఉంటుంది. ఏముంటుంది, యాక్చువల్ రెంట్ రిసీవ్డ్లో ఏముంటుంది, అడ్వాన్స్డ్ ఏముండదు. యాక్చువల్ రెంట్ రిసీవ్డ్ ఎంత రిసీవ్డ్ తీసుకుంటే అంత మనకు వచ్చేస్తుంది. అంటే మ్యాజిక్ అంతా ఈ ఎక్స్పెక్టెడ్ రెంట్లో ఉంటుంది. సో నువ్వు ఇక్కడ ఎక్స్పెక్టెడ్ రెంట్ని క్యాలిక్యులేట్ చేయాలి. అయితే వీడు ఎక్స్పెక్టెడ్ రెంట్ క్యాలిక్యులేట్ చేయడానికి ఒక 3 రెంట్స్ని చూడమన్నాడు. ఫస్ట్ రెంట్ ఏంటి, ఫేర్ రెంట్ ఎంత. ఆ ఫేర్ రెంట్ ఎవరు చేస్తారు, ఆ పర్టికులర్ ఏరియాలో వేరే ప్రాపర్టీ సేమ్ ప్రాపర్టీ ఉంది. ఇప్పుడు మన బిల్డింగ్ ఉంది, ఈ బిల్డింగ్కి పక్కన ఇంకొక బిల్డింగ్ ఉంది. ఇంతే స్క్వేర్ ఫీట్ ఏరియాకి పక్క బిల్డింగ్కి ఎంత రెంట్ ఉంది, అదొక ఫేర్ రెంట్. తర్వాత ఏముంటుంది, మున్సిపల్ వాల్యూ అని ఉంటుంది. మున్సిపల్ వాల్యూ అంటే ఏంటి, బేసికల్గా ఈ పర్టికులర్ మన మున్సిపల్ సరౌండింగ్స్లో జిహెచ్ఎంసీ ఏరియాలో ఇన్ని స్క్వేర్ ఫీట్కి ఈ పర్టికులర్ ఏరియాకి మున్సిపల్ వాడు ఒక వాల్యూ క్రియేట్ చేస్తాడు. ఈ స్క్వేర్ ఫీట్కి ఇంత ఉండాలి ఇక్కడ వాల్యూ అని. సో అది మున్సిపల్ వాల్యూ అంటారు. సో ఈ మున్సిపల్ వాల్యూని ఫేర్ వాల్యూ ఏదైతే ఫేర్ రెంట్ని మున్సిపల్ వాల్యూ రెంట్ ఉంది కదా, ఈ రెండింటిని కంపేర్ చేసి ఈ రెండిట్లో ఏదైతే హయ్యర్ వస్తుందో అది ఎక్స్పెక్టెడ్ రెంట్గా తీసుకోమంటున్నాడు. అయితే ఇంతటితో అయిపోయింది ఆ కహాన్ అంటే అయిపోలేదు. దీంతో ఇంకొక చిన్న చిక్కుముడి వేశాడు. ఏందంటున్నాడు, దీనికి స్టాండర్డ్ రెంట్ అని ఒక ఫార్మాట్ యాడ్ చేశాడు. అంటే ఈ ఎక్స్పెక్టెడ్ రెంట్ కనుక్కునేటప్పుడు ఫేర్ రెంట్, మున్సిపల్ వాల్యూ ఈ రెండు కూడా హయ్యర్ తీసుకుంటావు కదా, ఈ హయ్యర్ ఏదైతే ఉందో అది స్టాండర్డ్ రెంట్ని మించి ఉండకూడదు. అంటే లిమిట్ ఏంటి, స్టాండర్డ్ రెంట్ ఈస్ ద క్యాప్. సో ఒకవేళ స్టాండర్డ్ రెంట్ పైకి పోయింది నీ హయ్యర్, చక్కగా స్టాండర్డ్ రెంట్ ఎంత ఉందో అంత తీసుకోవాలి. సో ఈ కాంప్లెక్సిటీని ఒక చిన్న ఎగ్జాంపుల్స్ యూజ్ చేసుకొని మనం క్లియర్ చేద్దాం. ఫస్ట్ ఏమంటున్నాడు, 23-24 ఇయర్స్కి మన రెంట్ పర్ మంత్ 8,000 పర్ మంత్ అనుకుందాం.
అక్కడ ఎక్స్పెక్టెడ్ రెంట్ 9,000 పర్ మంత్ అనుకుందాం. దీంట్లో ఏది హయ్యర్ ఉంది, 9,000 8,000 అంటే ప్లేన్ కేసు 9,000 హయ్యర్ ఉంది. 9,000 పర్ మంత్ ఈజ్ ద గ్రాస్ యాన్యువల్ వాల్యూ. సో ఇక్కడ వేస్తావు కదా గ్రాస్ యాన్యువల్ వాల్యూ 9,000 పర్ మంత్ ఇంటూ 12 మంత్స్ వేసుకొని మున్సిపల్ ట్యాక్సెస్ ఎవరైతే అని కడతారో ఆయన తీసేసి నువ్వు నెట్ యాన్యువల్ వాల్యూ కనుక్కుంటావు. ఇది ఒక ప్లేన్ కేసు చెప్పా. ఈ ప్లేన్ కేసుకి కొంచెం మసాలా యాడ్ చేసి ఇడేమన్నాడు, ఫేర్ రెంట్ మున్సిపల్ వాల్యూ యాడ్ చేశాడు. ఇప్పుడు ఫేర్ రెంట్ మున్సిపల్ వాల్యూ యాడ్ చేసి దాన్ని దే ఆర్ రిస్ట్రిక్టెడ్ టు స్టాండర్డ్ రెంట్. అంటే ఈ ఫేర్ వాల్యూ మున్సిపల్ వాల్యూ హయ్యర్ తీసుకో, కానీ ఆ హయ్యర్ స్టాండర్డ్ రెంట్కి మించి ఉండకూడదు అంటున్నాడు. అంటే ఏంటి ఎగ్జాంపుల్, యాక్చువల్ రెంట్ సేమ్ 8,000 పర్ మంత్ తీసుకో, అంతే రిసీవ్ చేసుకుంటున్నాడు ఆయన. ఫేర్ రెంట్ సిమిలర్ ప్రాపర్టీకి 10,000 పర్ మంత్ ఉంది మన పక్క ప్రాపర్టీకి. మున్సిపల్ వాల్యూ మున్సిపల్ ట్యాక్స్ వాళ్ళు 12,000 పర్ మంత్ వాళ్ళు డిసైడ్ చేశారు. మున్సిపల్ వాల్యూ 12,000 పర్ మంత్ ఉండాలండి మినిమం అని వాళ్ళు డిసైడ్ చేశారు. ఇప్పుడు ప్లేన్గా చూస్తే ఈ రెండిట్లో ఏది హయ్యర్ ఉంది, 12,000 హయ్యర్ ఉంది, అవునా? దీనికి 8,000తో కంపేర్ చేసి ఏది హయ్యర్ ఉంటుంది, 12,000 హయ్యర్ ఉంటుంది. వాడు అంటాడు 12,000 పర్ మంత్ ఈజ్ యువర్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ. దీనికి ఇప్పుడు మనము జనరల్గా విడేస్తే 12,000 పర్ మంత్ మనకు వచ్చింది. 12,000 ఇంటూ 12 1,44,000 మనకు వచ్చింది. ఇప్పుడు దీంట్లోకి మనం స్టాండర్డ్ రెంట్ పట్టుకొని వద్దాం. వీడియో అంటున్నాడు యాజ్ పర్ రూల్స్, ఈ మనం రెంట్ రూల్స్ అని ఉంటాయి. ఈ రెంట్ రూల్స్ ప్రకారం స్టాండర్డ్ రెంట్ నువ్వు ఏరియాతో సంబంధం లేదు, నీ పక్క ప్రాపర్టీకి ఎంత ఉందో సంబంధం లేదు. రెంట్ క్యాలిక్యులేట్ చేసే రూల్స్ ప్రకారం స్టాండర్డ్ రెంట్ మనకి ఈయన ఏమంటున్నాడు, ఎంత ఉండాలంట స్టాండర్డ్ రెంట్, ఇక్కడ రాసుకోలేదు మనం. స్టాండర్డ్ రెంట్ పర్ సపోజ్ మనం తీసుకుందాం ఒక 11,000 తీసుకుందాం. 11,000 పర్ మంత్ తీసుకుందాం. సో ఇప్పుడు నువ్వు కంపేర్ చేసుకోవాలి. ఎవరిని ఫస్ట్ కంపేర్ చేస్తావు, ఫేర్ రెంట్ని మున్సిపల్ రెంట్ని కంపేర్ చేయి. ఇది 10,000 ఉంది, ఇది 12,000 ఉంది. సో 12,000 ఇది హైయెస్ట్ పాయింట్. కానీ ఈ రెండిట్లో హైయెస్ట్ ఏదైతే ఉందో అది 11,000ని దాటకూడదు. అంటే ఇక్కడ ఎక్స్పెక్టెడ్ రెంట్ ఎంత అయిపోతుంది, 11,000 అవుతుంది. సో 11,000 ఈజ్ యువర్ ఎక్స్పెక్టెడ్ రెంట్. ఇప్పుడు ఈ 11,000ని ఈ 8,000తో కంపేర్ చేయి. అప్పుడు నీకు ఎంత వస్తుంది, 11,000 పర్ మంత్ ఈజ్ యువర్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ. అంతేనా? అంటే ఎట్ ఎనీ కేసు స్టాండర్డ్ రెంట్ని దాటిపోకూడదు. ఇప్పుడు సపోజ్ ఫేర్ రెంట్ 10,000 ఉంది, మున్సిపల్ వాల్యూ ఏదైతే ఉందో అది 10,500 ఉంది. ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ రెంట్ ఏమవుతుంది మనకు దాంట్లో 10,500 అవుతుంది. ఇప్పుడు 10,500 ప్లస్ 8,000 విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ కాబట్టి 10,500 ఈజ్ అవర్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ. సో 10,500 అంటే మనకు స్టాండర్డ్ రెంట్ ఏమైపోతుంది, క్యాప్ అవుతుంది. స్టాండర్డ్ రెంట్కి పైన గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఉండదు. అర్థమవుతుందా? సో దానికి కంపేర్ చేసుకున్న ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి, ఫస్ట్ నువ్వు ఫేర్ రెంట్ని మున్సిపల్ వాల్యూ కంపేర్ చేయి, వాటి హయ్యర్ని స్టాండర్డ్ రెంట్తో కంపేర్ చేయి. ఈ రెండింటి మధ్యలో లోవర్ విల్ బి యువర్ ఎక్స్పెక్టెడ్ రెంట్. అంతేనా? ఫస్ట్ ఫేర్ రెంట్ మున్సిపల్ వాల్యూ చేస్తావు, దాని హయ్యర్ విల్ బి కంపేర్డ్ విత్ స్టాండర్డ్ రెంట్. వీటి రెండిట్లలో లోవరే కదా కావాల్సింది. అంటే స్టాండర్డ్ రెంట్ లోవర్ ఉందనుకో స్టాండర్డ్ రెంట్, ఇది లోవర్ ఉందనుకో ఇది తీసుకుంటాం. సో విచ్ లోవర్ ఆఫ్ ది లోవర్ ఆఫ్ దిస్ విల్ బి ఎక్స్పెక్టెడ్ రెంట్. సో ఇది మనకి ఎక్స్పెక్టెడ్ రెంట్. దాన్ని మనం యాక్చువల్ రెంట్తో చేసి ఏదైతే హయ్యర్ ఉంటుందో ఆ హయ్యర్ ఉన్నదే మన గ్రాస్ యాన్యువల్ వాల్యూ లాగా తీసుకుంటాం. అంతే కదా? సో ఇది ఈ మేజర్ చంక్. ఈ పర్టికులర్ టాపిక్ నీకు అర్థమైతే నీకు హౌస్ ప్రాపర్టీ అనేది ఏముండదు, ఇంకా అయిపోయింది. ఈ పర్టికులర్ టాపిక్లోనే చాలా మంది స్టక్ అయిపోతారు. అండ్ D3 సెల్ఫ్ ఆక్యుపైడ్ ఎంత సోది సెకండరీ పార్ట్. ఇక్కడ వరకు నీకు అర్థమైందా అర్థం అవ్వలేదా అనేది ఇంపార్టెంట్. సో దీంట్లో ఒక చిన్న మాడ్యూల్ ఎగ్జాంపులే, ఆకాంక్ష అనే ఆమెకి ఒక 5 హౌసెస్ ఉన్నాయి, అన్నీ కూడా లేట్ అవుట్, అంటే అన్నీ కూడా రెంట్కి ఇచ్చేసింది పాప. ఏమేమంటున్నాడు, ఫస్ట్ హౌస్ మున్సిపల్ వాల్యూ 80,000, ఫేర్ రెంట్ 90,000, స్టాండర్డ్ రెంట్ లేదు ఇక్కడ. ఇప్పుడు ఫేర్ రెంట్లో మున్సిపల్ వాల్యూ లేదు, హయ్యర్ 90,000. 90,000 హయ్యరా, 72,000 హయ్యరా, 90,000 హయ్యర్. సో ఇక్కడ జిఏవి ఏమైపోతుంది మనకి 90,000 అయిపోతుంది. అంతేనా? నెక్స్ట్ కేసు మున్సిపల్ వాల్యూ అంట 55,000 అంట, ఫైన్. ఫేర్ రెంట్ 60, ఈ రెండిట్లో హయ్యర్ ఏంటి ఫస్ట్ 60. సో 60ని మనం పక్కకి పెట్టుకుందాం. ఈ 60ని 75తో కంపేర్ చేయాలి. 60 హయ్యరా 75 హయ్యరా, 75 హయ్యర్. కానీ మనకు కావాల్సింది ఏంది ఇక్కడ లోవర్ కావాలి. సో 60 కావాలి. ఈ 60ని ఇప్పుడు యాక్చువల్ రెంట్ ఏదైతే ఉందో 72,000తో కంపేర్ చేస్తాం. ఇప్పుడు ఈ రెండిట్లలో ఏది హయ్యరు, 72,000 హయ్యర్ కదా. సో మనం ఏది తీసుకుంటాం, 72,000 మనం తీసుకుంటాం. సో 72,000 విల్ బి యువర్ GAV. థర్డ్ కేసులో ఫేర్ రెంట్ మున్సిపల్ వాల్యూ 65 ఉంది,
కానీ నీకు స్టాండర్డ్ రెంట్ ఎంత ఉంది, 58,000 ఉంది. సో 58,000తోనే నువ్వు 60,000 కంపేర్ చేయాలి. ఇప్పుడు 60,000 విల్ బి యువర్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ. తర్వాత కేసులో 24 ఉంది, 25 ఉంది. స్టాండర్డ్ రెంట్ లేదు కాబట్టి ఏదైతే ఫెయిర్ రెంట్ మున్సిపల్ వాల్యూలో హయ్యరో అదే ఈఆర్. సో 25 విల్ బి యువర్ ఈఆర్. ఎక్స్పెక్టెడ్ రెంట్ ఏమో 25,000, కానీ నువ్వు యాక్చువల్ రిసీవ్ చేసుకుంది ఎంత, 30,000. ఈ రెండిట్లో హయ్యర్ విల్ బి యువర్ జిఏవి. సో 30,000 మీ జిఏవి అయిపోతుంది. ఆ లాస్ట్ కేసులో ఏంటి చెప్పు, 80,000, 75,000. 80,000 విల్ బి యువర్ ఫస్ట్. 80,000ని నువ్వు 78,000ని కంపేర్ చేస్తావు. 78,000 నీ ఎక్స్పెక్టెడ్ రెంట్ అవుతుంది. ఎందుకు, క్యాప్ 78,000 కదా. సో 78,000, 72,000, విచ్ ఎవర్ ఇస్ హయ్యర్ 78,000. సో 78,000 విల్ బి యువర్ జిఏవి. సో ఇది ఒక ప్రాసెస్. ఫస్ట్ స్టాండర్డ్ రెంట్ ఎంత ఉంది అది చూసుకో. స్టాండర్డ్ రెంట్కి మించి ఈ ఫెయిర్ రెంట్లో మున్సిపల్ వాల్యూ ఏదైనా హై ఉందా, సపరేట్ స్టాండర్డ్ రెంట్ వాడుకో. స్టాండర్డ్ రెంట్ విల్ బి యువర్ ఎక్స్పెక్టెడ్ రెంట్, అది యాక్చువల్ రెంట్. విచ్ ఎవర్ ఇస్ హయ్యర్ విల్ బి యువర్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ. గ్రాస్ యాన్యువల్ వాల్యూ నీకు వచ్చేసింది, ఈ కాన్సెప్ట్ నీకు అర్థమైంది అంటే డన్, హౌస్ ప్రాపర్టీ అయిపోయింది. ఈ పర్టికులర్ వీడియోతో హౌస్ ప్రాపర్టీ అయిపోయింది అంతే ఇక్కడితో. నెక్స్ట్ అంతా కూడా నువ్వు సెల్ఫ్ ఆక్యుపైడ్ అయితే ఏంటి, డిమోడ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ అయితే ఏంటి, పార్ట్ ఆఫ్ ది లే అది చూసుకుందాం. సో సెకండ్ కేసు ఏంటి అంటున్నాడు అంటే ప్రాపర్టీ వెకెంట్ ఫర్ పార్ట్ ఆఫ్ ది ఇయర్ అంటున్నాడు. అంటే వెకెంట్ ఉంది, సెల్ఫ్ ఆక్యుపైడ్ పక్కెడదాం, పార్ట్ ఆఫ్ ది ఇయర్కి వెకెన్సీ అనేది జరిగింది. అంటే ఇప్పుడు సపోజ్ మన బిల్డింగ్ ఉంది, ఈ బిల్డింగ్ ఎవ్రీ ఇయర్లో 12 months ఉండాలని లేదు కదా. కొందరు వస్తుంటారు పోతుంటారు. పాత కస్టమర్ వచ్చాడు పైన, అతను మారాడు. అతను మారినప్పుడు ఏమైంది, ఆబ్వియస్గా ఒక 2 months అనేది మనకు ఆ వేకెన్సీ అనేది ఉండింది. ఇప్పుడు ఓనర్కి ఆ 2 months వేకెన్సీ కదా. సో పార్ట్ ఆఫ్ ది ఇయర్ వేకెన్సీ ఉంది. అప్పుడు గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఎట్లా కనుక్కోవాలంటున్నాడు. దానికి ఏమి ఇచ్చాడు, వీడు ఒక చిన్న సింపుల్ ఫండ్ ఇచ్చాడు. ఏదైతే ఎక్స్పెక్టెడ్ రెంట్ ఇది కనుక్కున్నావో అదంతా సేమ్ అలానే కనుక్కో. బట్ ఈ ఎక్స్పెక్టెడ్ రెంట్ యాక్చువల్ రెంట్ రిసీవ్డ్ నువ్వు కంపేర్ చేసావు కదా. ఒకవేళ యాక్చువల్ రెంట్ అనేది తక్కువ ఉందంటే ఎక్స్పెక్టెడ్ రెంట్కి, అంటే ఎక్స్పెక్టెడ్ రెంట్ ఏమో ఎక్కువ ఉంది, యాక్చువల్ రెంట్ ఏమో తక్కువ ఉంది. ఈ తక్కువ ఉన్న దానికి రీజన్ ఒకవేళ వేకెన్సీ వల్ల తక్కువ ఉందనుకో. అంటే దాని ఇప్పుడు సపోజ్ ఏంటి, ఎక్స్పెక్టెడ్ రెంట్ ఏమో 12 monthsతో చేస్తాం కంపారిజన్. ఎక్స్పెక్టెడ్ రెంట్ 12 months తీసుకుంటాం, ఇదేమో కొన్ని మంత్స్ తీసుకుంటాం. ఒకవేళ డ్యూ టు వేకెన్సీ ఈ ఎక్స్పెక్టెడ్ రెంట్ యావరేజ్ రెంట్ డిఫరెన్స్ వచ్చింది, యాక్చువల్ రెంట్ తక్కువ ఉంది, అప్పుడు యాక్చువల్ రెంటే నీ జిఏవి. యాక్చువల్ రెంటే నీ జిఏవి. ఇన్ ఎనీ అదర్ కేసు నీ ఎక్స్పెక్టెడ్ రెంట్ అంటే హయ్యర్ తీసుకోవాలి కదరా. హయ్యర్ మనం ఏమనుకున్నాం, హయ్యర్ విల్ బి యువర్ జిఏవి అనుకున్నాం. కానీ ఇక్కడ ఎక్స్పెక్టెడ్ రెంట్ హయ్యర్ ఉంది బికాస్ ఆఫ్ వేకెన్సీ. అప్పుడు యాక్చువల్ రెంట్ తీసుకో, జిఏవి యాక్చువల్ రెంట్ తీసుకో. ఇదేంటి, పార్ట్ ఆఫ్ ది ఇయర్కి ప్రాపర్టీ వేకెంట్ ఉంటే, వేకెన్సీ జరిగితే. థర్డ్ కేసు ఏంటి, సెల్ఫ్ ఆక్యుపైడ్ ఆర్ అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీ. అసలు ఆ ఆక్యుపేషన్ జరగలేదు, సెల్ఫ్ ఆక్యుపైడ్ అనుకుందాం. అప్పుడు నువ్వేం చేయాలి, యాన్యువల్ వాల్యూని నిల్గా తీసుకోవాలి. స్టేట్ కేస్ యాన్యువల్ వాల్యూ విల్ బి నిల్. సో ఈ యాన్యువల్ వాల్యూ ఏదైతే ఉందో ఇది 2 సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీస్కి వస్తుంది. అండ్ ఓన్లీ ఇండివిజువల్ అండ్ హెచ్యుఎస్కి మాత్రమే ఇది ఎలిజిబుల్ ఉంటుంది. లైక్ ఇది అవైలబుల్ వాళ్ళకి మాత్రం ఉంటుంది. అండ్ మున్సిపల్ ట్యాక్సెస్ కూడా ఎలిజిబిలిటీ ఉండదు. ఓకేనా. సో సెల్ఫ్ ఆక్యుపైడ్ అయితే సింపుల్, యాన్యువల్ వాల్యూ ఏంటి, నిల్. మున్సిపల్ ట్యాక్సెస్ నిల్, డైరెక్ట్ నెట్ యాన్యువల్ వాల్యూ నిల్. సో 30% అది రాదు, అంతే కదా. 30% ఆఫ్ ఎన్ఏవి 0, అది రాదు. నీకు వచ్చేది ఏంటి, ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్. అది కూడా నీకు న్యూ ట్యాక్స్ రెజిమ్, అదే డిఫాల్ట్ ట్యాక్స్ రెజిమ్ అయితే ఒకలాగా, ఆప్షనల్ ట్యాక్స్ రెజిమ్ అయితే ఒకలాగా ఉంటుంది. సో అది మనం తర్వాత చూద్దాం. ఫోర్త్ కేసు ఏంటి, లెట్ అవుట్ ఫర్ పార్ట్ ఆఫ్ ది ఇయర్ అండ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ఫర్ పార్ట్ ఆఫ్ ది ఇయర్. ఇది కూడా ఒక కేసు ఉంది కదా మనకి. ఏమంటున్నాడు, ఒక ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీ 3 months, ఇది ఒక ఎగ్జాంపుల్ చేయడానికి ట్రై చేశాను. జహ్నవ్ అనేటి వాళ్ళు ఉన్నారు, ఎస్ఆర్ నగర్లో ఒక ప్రాపర్టీ ఉంది. తను డిసెంబర్ వరకు సెల్ఫ్ ఆక్యుపైడ్. ఆ తర్వాత జనవరి నుంచి ఆ పర్టికులర్ ప్రాపర్టీని ఆమె లెట్అవుట్కి ఇచ్చేసింది. ఇప్పుడు గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఏంటి, ఎందుకు, ఇందాక సెల్ఫ్ ఆక్యుపైడ్ కాకుండా వేకెంట్ ఉన్నప్పుడు మనం ఏం చేసాం, కంపారిజన్ చేసాం, యాక్చువల్ రెంట్ వేకెన్సీ వల్ల ఉందని. ఈ కేసులో అది ఉండదు. ఏదైతే నీకు హయ్యర్ ఆఫ్ ఈఆర్ అండ్ యాక్చువల్ అంటే ఎక్స్పెక్టెడ్ రెంట్ అండ్ యాక్చువల్ రెంట్ ఉంటుందో దట్ విల్ బి యువర్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ కదా. ఆబ్వియస్గా సెల్ఫ్ ఆక్యుపైడ్ ఉన్నప్పుడు నీకు యాక్చువల్ రెంట్ తక్కువ ఉంటుంది. అంటే ఇది స్పెషల్గా ఎందుకు ఇచ్చాడు కేసు, వేకెన్సీ వేరు, సెల్ఫ్ ఆక్యుపేషన్ వేరు. ఒకవేళ సెల్ఫ్ ఆక్యుపైడ్ వల్ల అయిందా పార్ట్ ఆఫ్ ది ఇయర్ లెట్ అవుట్ అనేది,
అప్పుడు నీకు ఎక్స్పెక్టెడ్ రెంట్ వచ్చేస్తుంది. నీకు ఆల్మోస్ట్ ఆల్ కేసెస్లో నీకు ఆబ్వియస్గా యాక్చువల్ రెంట్ ఇన్పుట్ తక్కువనే ఉంటుంది కదా. సో యాక్చువల్ రెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇయర్ విల్ బి యువర్ జిఏవి. సో ఈ రెండు కేసులో నువ్వు కన్ఫ్యూజ్ కాకూడదు. వేకెన్సీ వల్ల ఉందా, ఇది ఏమవుతుంది, దిస్ విల్ బి అదర్ రీజన్స్. వేకెన్సీ వల్ల కాదు, ఇది అదర్ రీజన్స్ వల్ల నీకు ఎక్స్పెక్టెడ్ రెంట్ యాక్చువల్ రెంట్ తక్కువ ఉంది ఎక్స్పెక్టెడ్ రెంట్ కంటే. సో ఈ అదర్ రీజన్స్ వల్ల ఏమవుతుంది, గ్రాస్ యాన్యువల్ వాల్యూ విల్ బి యువర్ ఎక్స్పెక్టెడ్ రెంట్ విల్ బి యువర్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ. ఇది ఒక కేసు. తర్వాత ఏంటి, డీమూల్డ్ లెట్అవుట్ కేసు. డీమూల్డ్ లెట్అవుట్ అని ఎప్పుడు అంటామనంటే, అసెస్సీ ఎవరైతే మన రెంట్ ఇన్కమ్ సంపాదిస్తున్నాడో ఆయనకి 2 కంటే ఎక్కువ ప్రాపర్టీస్ ఉన్నాయి, హౌస్ ప్రాపర్టీస్. ఆయన ఏమంటాడు, నా అన్ని హౌస్ ప్రాపర్టీస్లో నేను ఉంటాను అంటున్నాడు. ఇప్పుడు అదొక కేసు ఉంది కదా. ఇప్పుడు ఏమంటా, నాకు ఒక 20 ప్రాపర్టీస్ ఉన్నాయి. వాడు ఏమంటాడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్కి, సార్ నాకు అసలు రెంటే రావట్లేదు, నేను అన్ని ప్రాపర్టీలో నేనే ఉంటా అంటే అట్లా కుదరదురా బాబు, ఏదన్నా 2 చూస్ చేసుకో, అది నీ ఇష్టం. ఏ 2 చూస్ చేసుకుంటావు అనే ఆప్షన్ నీకే ఇచ్చేస్తున్నా. నీకు ఏది బెనిఫిషియల్ అయితే అది చూస్ చేసుకో. అంటే ఏంటి, ఇప్పుడు కొన్ని సిటీలో ఉన్న ఏరియా ఉంటుంది, దానికి ఆప్షన్ ఎక్కువ ఉంటుంది ఎక్స్పెక్టెడ్ రెంట్. ఆబ్వియస్గా యాక్చువల్ రెంట్ 0 ఉంటుంది కదా సెల్ఫ్ ఆక్యుపైడ్ అంటే. సో ఎక్స్పెక్టెడ్ రెంట్ ఏంటి, హెవీగా ఉంటుంది. సో సిటీ ఉన్న ఏరియా వాడు మేబీ చూస్ చేసుకోవచ్చు సెల్ఫ్ ఆక్యుపైడ్. సో ఆప్షన్ నేను తీసుకోవట్లేను, అసెసింగ్ ఆఫీసర్గా నేను తీసుకోవట్లేను, నీకే ఇస్తున్నా ఆప్షన్. తీసుకొని ఒక 2 హౌస్ని తీసుకో, ఆ పర్టికులర్ ఏవైతే 2 హౌసెస్ తీసుకుంటావో ఆ పర్టికులర్ 2 హౌసెస్ని సెల్ఫ్ ఆక్యుపైడ్ లాగా తీసుకుంటా, మిగతా దాన్ని లెట్అవుట్ ప్రాపర్టీగా తీసుకుంటా. దాన్నే డీమూల్డ్ లెట్అవుట్ ప్రాపర్టీ అని అంటాడు. సో డీమూల్డ్ లెట్అవుట్ ప్రాపర్టీ మీద నువ్వు నోషనల్ రెంట్ మీద క్యాలిక్యులేట్ చేసుకొని డబ్బులు కట్టాల్సి వస్తుంది. సో డీమూల్డ్ లెట్అవుట్కి ఏమవుతుంది, ఆబ్వియస్గా జిఏవి విల్ బి ఎక్స్పెక్టెడ్ రెంట్ కదా, జిఏవి విల్ బి ఎక్స్పెక్టెడ్ రెంట్. ఈ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీకి ఏమవుతుంది, యాన్యువల్ వాల్యూ విల్ బి నిల్. అండ్ ఏవైతే మున్సిపల్ ట్యాక్సెస్ ఉన్నాయో డీమూల్డ్ లెట్అవుట్ ప్రాపర్టీకి అలౌడ్ ఉంటుంది. ఓకేనా. అండ్ మున్సిపల్ ట్యాక్సెస్కి రిలేటెడ్గా ఈ పార్ట్ ఉంది కదా, పార్ట్ ఆఫ్ ది ఇయర్ సెల్ఫ్ ఆక్యుపైడ్, పార్ట్ ఆఫ్ ది ఇయర్ లెట్అవుట్ అన్నాడు కదా. మున్సిపల్ ట్యాక్సెస్ మాత్రం ఓల్ ఇయర్కి ఏదైతే కంప్లీట్ ఇయర్ కడతావో ఆ కంప్లీట్ ఇయర్కి నీకు డిడక్షన్ అలౌ తీసుకోవచ్చు. సో ఇది 5th కేసు. 6th కేసు ఏంటి, వీళ్ళు ఏం చేస్తారంటే ఒక స్టాక్ ఇన్ ట్రేడ్గా హెల్డ్ చేసుకుంటారు హౌస్ ప్రాపర్టీని. హౌస్ ప్రాపర్టీ స్టాక్ ఇన్ ట్రేడ్గా హెల్డ్ చేయడం అంటే ఏంటి, వీళ్ళు కట్టేసి అమ్మేస్తారు. అపార్ట్మెంట్స్ అనుకుందాం ఇన్ కేసు. ఇప్పుడు నీ అపార్ట్మెంట్ ఏమి అది కాదు కదా, సినిమా కాదు, అది కాదు కదా, పెట్టగానే వచ్చి తినడానికి, బిర్యానీ పులావ్ కాదు, పెట్టగానే అమ్మేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. సో ఈడేమంటున్నాడు అంటే వీళ్ళకి ఒక రిలాక్సేషన్ ఇచ్చాడు. ఏం రిలాక్సేషన్ ఇచ్చాడు, ఏదైతే కంప్లీషన్ అయిపోద్దో, ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఏదో ఎగ్జాంపుల్ లేదా, సరే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఏంటో ఎగ్జాంపుల్ 23-24లో సపోజ్ లెట్స్ సే 2021-22లో అయిపోయింది కన్స్ట్రక్షన్, కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ సర్టిఫికేట్ నువ్వు తెచ్చుకున్న తర్వాత నీకు ఆ పీరియడ్ అనేది ఒక 2 years అనేది నీకు ఇస్తా. అప్ టు 2 years నీ గ్రాస్ యాన్యువల్ వాల్యూ విల్ బి నిల్. ఆ తర్వాత నీకు లెట్అవుట్ అయినా కాకపోయినా నువ్వు డీమూల్డ్ లెట్అవుట్ కేసు కింద వెళ్ళిపోయి ఎక్స్పెక్టెడ్ రెంట్ నీ గ్రాస్ యాన్యువల్ వాల్యూ అయిపోతుంది. సో అప్ టు 2 years ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ ఇన్ విచ్ కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ సర్టిఫికేట్ దే గాట్. అంటే ఇప్పుడు సపోజ్ 2022లో వచ్చింది అంటే 31st March 2022 నుంచి 2 years వరకు, అప్ టు 2 years నీకు డీమూల్డ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ లాగా ఇస్తా. గ్రాస్ యాన్యువల్ వాల్యూ విల్ బి నిల్. ఈ కేసులో ఓల్ ఆర్ పార్ట్ ఆఫ్ ది ప్రాపర్టీ నాట్ లెట్ అవుట్ అనుకొని ఫర్ అప్ టు 2 years ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అక్కడ తీసుకున్నాక యాన్యువల్ వాల్యూ విల్ బి నిల్. యాన్యువల్ వాల్యూ విల్ నిల్ ఉందంటే నీకు సెల్ఫ్ ఆక్యుపైడ్ కేసు కిందకి వెళ్ళిపోయి ఆ విధంగా నువ్వు హౌస్ ప్రాపర్టీ అనేది ఇన్కమ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తావు. సో ఇవి 7th కేసు ఏంది, హౌస్ ప్రాపర్టీ. ఇది ఒక కేసు, ఇది కొంచెం చాలా దగ్గర జరిగే కేసు. మనం చూస్తుంటాం 2 floors కట్టుకుంటాడు, గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళు ఉంటారు, ఫస్ట్ ఫ్లోర్ రెంట్కి ఇస్తారు. ఇది మనం క్యాజువల్గా చూసే ఏరియా. వీడే ఉన్నాడు, ఏదైతే పోర్షను లెట్అవుట్ ఇస్తావో కొంచెం పోర్షన్ ఏమో సెల్ఫ్ ఆక్యుపైడ్ చేసుకున్నాం. ఆ కేసెస్లో ఎలా చేయాలి అని అంటున్నాడు. సో ఫస్ట్ ఏం చేస్తావు, లెట్అవుట్ పోర్షన్ ఉందా, ఆ లెట్అవుట్ పోర్షన్ని లెట్అవుట్ కేటగిరీ లాగా క్యాలిక్యులేట్ చేయి. మున్సిపల్ ట్యాక్సెస్ని కూడా బైఫర్కేట్ చేయి ఈచ్ పోర్షన్కి. మున్సిపల్ వాల్యూ, ఫేర్ రెంటు, స్టాండర్డ్ రెంటు సపరేట్గా ఒకవేళ ఇవ్వకపోతే, సపోజ్ ఏమంటాడు ఆ ఏరియాకి సంబంధం లేకుండా ఈ ఏరియాలో రెంట్కి ఇస్తే ఇన్ని స్క్వేర్ ఫీట్లో రెంట్కి ఇస్తే 1 floor ఇస్తాడు కదా. సో వాడిని ఏం చేయదు, దాన్ని ఏం చేయి, నీ ప్రాపర్టీ ఏదైతే ఏరియా ఉందో
నువ్వు ప్లింత్ ఏరియా ఉంటుంది కదా, సపోజ్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ 2 ఫ్లోర్లు ఉంది, ఒక ఫ్లోర్కి 3,30,000 సపోజ్ ఒక 2 lakhs ఇచ్చాడు అనుకో ఫేర్ రెంట్, లెటౌట్ ప్రాపర్టీకి 1 lakh. అంటే ఫేర్ రెంట్ని, యాక్చువల్ ఎక్స్పెక్టెడ్ రెంట్ని, స్టాండర్డ్ రెంట్ని బైఫర్కేట్ చేయి నీ ఏరియాని బట్టి, ఆర్ నువ్వు ఇచ్చిన గ్రౌండ్ ఫ్లోర్స్ అట్లా ఆ బేసిస్ మీద చేయి. సో అట్లా చేసి నువ్వు లెటౌట్ ప్రాపర్టీకి సంబంధించినది క్యాలిక్యులేట్ చేసి లెటౌట్ ప్రాపర్టీ ఇన్కమ్ అన్నం చేయి. తర్వాత ఈ పర్టికులర్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ ఇన్కమ్ లాగా క్యాలిక్యులేట్ చేయి. ఇది ఒక కేసు. మొత్తం 7 కేసెస్ ఇచ్చాడు. ఈ 7 కేసెస్లో గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఎలా కనిపెట్టాలని మనం అనుకున్నాం. సో ఒక షార్ట్ రివిజన్ అనేది చేస్తాం ఇక్కడ. సో షార్ట్ రివిజన్ ఏంది, కంప్లీట్గా లెటౌట్ ప్రాపర్టీ అనుకో మనం ఎట్లా కనిపెడతాం గ్రాస్ యాన్యువల్ వాల్యూ? ఫస్ట్ ఫేర్ రెంట్ని అండ్ మున్సిపల్ వాల్యూని కంపేర్ చేసి వీటి హయ్యర్ని స్టాండర్డ్ రెంట్తో కంపేర్ చేస్తాం. సో స్టాండర్డ్ రెంట్ వీటి హయ్యర్ ఏదైతే లోవర్ ఉంటుందో ఆ లోవర్ని అది ఎక్స్పెక్టెడ్ రెంట్గా తీసుకొని ఈ ఎక్స్పెక్టెడ్ రెంట్ని యాక్చువల్ రెంట్ని కంపేర్ చేసి వీటి రెండిట్లో ఏదైతే హయ్యర్ వస్తుందో దట్ విల్ బీ యువర్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ. ఫస్ట్ కేసు. తర్వాత సెకండ్ కేసు ఏంటి, కొంచెం పార్ట్ సపోజ్ ఏదైతే ఉందో కంప్లీట్గా సెల్ఫ్ ఆక్యుపైడ్ ఉంటే నీ గ్రాస్ యాన్యువల్ వాల్యూ విల్ బి నిల్. అట్లా కాకుండా నీ ప్రాపర్టీ డ్యూ టు వేకెన్సీ వల్ల కొన్ని రోజులు లెట్అవుట్ చేయలేదు, డ్యూ టు వేకెన్సీ వల్ల నీకు కొన్ని రోజులు ఉండిపోయింది, అలా ఉన్నది, నువ్వు సెల్ఫ్ ఆక్యుపైడ్ చేయలే అక్కడ, అలా ఉండింది. సో ఈ కేసెస్లో నీ యాక్చువల్ రెంట్ కనుక ఇలా ఇంతకుముందు చెప్పిన యాక్చువల్ ఎక్స్పెక్టెడ్ రెంట్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసి తక్కువ వచ్చిందంటే నీ యాక్చువల్ రెంట్ విల్ బి యువర్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ, వేర్ ఆ వేకెన్సీ వల్లనే తక్కువ వస్తాయి. అట్లా కాకుండా వేరే అదర్ రీజన్స్ వల్ల వస్తే నీ ఎక్స్పెక్టెడ్ రెంటే గ్రాస్ యాన్యువల్ వాల్యూ అవుతుంది. ఇలా కాకుండా కంప్లీట్గా సెల్ఫ్ ఆక్యుపైడ్ కాదు, కొన్ని రోజులు లెట్అవుట్ కొన్ని రోజులు సెల్ఫ్ ఆక్యుపైడ్ ఇచ్చినావు అనుకో, ఇది అదర్ రీజన్స్ కి వెళ్ళిపోతుంది కదా. సో గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఏమవుతుంది అప్పుడు నీ ఎక్స్పెక్టెడ్ రెంట్ అవుతుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పైన ఇచ్చిన ఏదైతే ఇందాక కంప్లీట్ సెల్ఫ్ ఆక్యుపైడ్ లెట్అవుట్ ఉంది కదా పోర్షన్, అప్పుడు మున్సిపల్ ట్యాక్సెస్ అనేది నీ కంప్లీట్ ఇయర్కి అలౌడ్ ఉంటుంది. అట్లా కాకుండా డీముల్ లెట్అవుట్ కేసు అయితే, అంటే నీకు మోర్ దాన్ 2 houses ఉంటే, అన్ని దాంట్లో నీకు సెల్ఫ్ ఆక్యుపైడ్ ఉంటే, ఎట్ ద ఆప్షన్ ఆఫ్ ది అసెస్సీ 2 houses నువ్వు సెల్ఫ్ ఆక్యుపైడ్ లాగా ట్రీట్ చేసుకోవచ్చు. మిగతా అన్నీ కూడా లెట్అవుట్ ప్రాపర్టీస్ అయిపోతాయి. నీ గ్రాస్ యాన్యువల్ వాల్యూ విల్ బి ఎక్స్పెక్టెడ్ రెంట్, ఎందుకంటే నువ్వు యాక్చువల్ రెంట్ చూపించవు కాబట్టి, అన్ని సెల్ఫ్ ఆక్యుపైడ్ అన్నావు కాబట్టి. అట్లా కాకుండా నీ స్టాక్ ఇన్ ట్రేడ్ లాగా తీసుకుంటే అప్ టు 2 years ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ ఇన్ విచ్ కంప్లీషన్ సర్టిఫికేట్ నువ్వు తెచ్చుకున్నావు, ఆ ఇయర్ నుంచి 2 years నీ ప్రాపర్టీ సెల్ఫ్ ఆక్యుపైడ్ లాగా అనుకొని నీ గ్రాస్ యాన్యువల్ వాల్యూ విల్ బి నిల్. ఇది ఒకటి. అట్లా కాకుండా పోర్షన్ ఆఫ్ ది ప్రాపర్టీ లెట్అవుట్, పోర్షన్ ఆఫ్ ది ప్రాపర్టీ సెల్ఫ్ ఆక్యుపైడ్ అయితే ఏదైతే పోర్షన్ లెట్అవుట్ ఉందో దాన్ని లెట్అవుట్ కేటగిరీ కింద క్యాలిక్యులేట్ చేయాలి, ఏదైతే సెల్ఫ్ ఆక్యుపైడ్ ఉందో దాన్ని సెల్ఫ్ ఆక్యుపైడ్ కేటగిరీ కింద క్యాలిక్యులేట్ చేయాలి. మున్సిపల్ ట్యాక్సెస్, ఫేర్ రెంట్, స్టాండర్డ్ రెంట్ అన్ని కూడా నువ్వు బైఫర్కేట్ చేసుకోవాలి. ఆ తర్వాత క్యాలిక్యులేట్ చేసిన గ్రాస్ యాన్యువల్ వాల్యూ డివైడ్ చేసుకొని నువ్వు ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇవన్నీ కూడా కేసెస్ ఆఫ్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ. ఇప్పుడు నెక్స్ట్ కేసుకి వెళ్ళిపోదాం. ఒక ఇంపార్టెంట్ ఏరియా, అన్రియలైజ్డ్ రెంట్ ఉంటే ఏం చేయాలి అని అంటున్నాడు. సో అన్రియలైజ్డ్ రెంట్ ఉంటే ఏం చేయాలంటే మన యాక్చువల్ రెంట్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్ ఉంది కదా, దాంట్లో దీన్ని ఇంక్లూడ్ చేయకూడదు అని అంటున్నాడు. అంటే ఏంటి, ఫస్ట్ రెంట్ రిసీవ్డ్ ఎంతనో తీసుకో, దాంట్లో అన్రియలైజ్డ్ రెంట్ ఆర్ యాక్చువల్ రెంట్ ఎంతనో తీసుకో. అంటే ఇప్పుడు సపోజ్ 12 monthsకి నువ్వు అంటావు 1,00,000 రూపాయలని, దాంట్లో అన్రియలైజ్డ్ రెంట్ ఉంది, అన్రియలైజ్డ్ రెంట్ ఒక 1,00,000 రూపాయలు ఉంది, ఆ 1,00,000 రూపాయలు నువ్వు తీసేయాలి. 1 lakh ఏదైతుందో తీసేసి మిగతా వచ్చిందాన్ని యాక్చువల్ రెంట్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్లా తీసుకోవాలి. అంటే ఏంటి దాని ఇప్పుడు ఇది ఎట్లా వస్తుంది అంటే, సపోజ్ నువ్వు ఒకటికి ఇచ్చావు, రెంట్కి ఇచ్చావు, జనవరిలో ఇచ్చావు, ఆడ జనవరి ఫిబ్రవరి ఉన్నాడు కానీ వాడికి డబ్బులు కట్టట్లేదు అని చెప్పేసి కండిషన్స్ ఏందో కింద ఉన్నాయి అని పంపించేసి నాలాంటి మంచోనికి ఇచ్చావు మార్చ్ నుంచి నేను రెగ్యులర్గా కడుతున్నాను, నాకు రెంట్ రిసీవబుల్ ఎంత టోటల్గా ఇయర్కి 1,00,000 × 12, కానీ దీంట్లో ఫస్ట్ 2 నెలల రెంట్ నాకు రాదు కదా. సో దట్ విల్ బి మై అన్రియలైజ్డ్ రెంట్. సో ఆ అన్రియలైజ్డ్ రెంట్ని ఈ టోటల్ 12 months దాని నుంచి తీసేయాలి. సో అప్పుడు నాకు 10 months నేను ఏదైతే మంచోని కాబట్టి నేను ఇచ్చిన రెంట్ అందులో వచ్చేస్తుంది. సో 10 lakhs విల్ బి మై యాక్చువల్ రెంట్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్, నా నుంచి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. నేను చెక్ ఇచ్చిన అంకుల్కి, నేను మంచోనని తెలుసు అంకుల్కి. ఇక్కడ ఈ పర్టికులర్ అన్రియలైజ్డ్ రెంట్ అంటే దీంట్లో స్కామ్ చేసే అవకాశం ఉంది కదా. సో ఈ అన్రియలైజ్డ్ రెంట్ తీసేయాలంటే కొన్ని కండిషన్ ఇచ్చింది. ఏంది, ఫస్ట్ టెనెంట్ విల్ బి బోనఫైడ్, అంటే జెన్యూన్, నిజంగానే టెనెంట్ ఉండాలి అక్కడ ఫస్ట్ 2 months. ఎవడో ఫేక్ టెనెంట్ ఉన్నాడు వాడు కట్టలేదని చెప్పడం లేదు, ఒక టెనెంట్ బోనఫైడ్ ఉండాలి ట్రూ నేచర్లో. తర్వాత డిఫాల్టింగ్ టెనెంట్ ఎవరైతున్నాడో వాడు వెళ్ళిపోవాలి, వాడు వెళ్ళిపోలేదు నాకు ఇంకా రెంట్ రావట్లేదంటే నీ డిఫాల్ట్, అది నీ తప్పు, అది రెంట్ విల్ బి రిసీవబుల్ కిందకి వెళ్ళిపోతుంది, వాడు వెళ్ళిపోవాలి.
వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే డిఫాల్ట్ టెనెంట్ ఉందో ఆ డిఫాల్ట్ టెనెంట్ వీని ఆక్యుపేషన్లో ఉండకూడదు, వీని అండర్లో ఉండకూడదు. అంటే ఇప్పుడు మన ఓనర్ ఉన్నాడు, మన ఓనర్ కింద పనిచేసేటోడే వీడే వాడు కొంచెం 2 రోజులు యాక్టింగ్ చేయడానికి ఒక 2 months రెంట్ రిసీవబుల్ కింద వేస్తా అని అనకూడదు. సో ఆక్యుపేషన్లో ఉండకూడదు అసెస్సీ తోటి. తర్వాత ఏవైతే లీగల్ ప్రొసీడింగ్స్ కావాలో అవన్నీ నువ్వు చేయాలి. పోలీస్ కేసు పెట్టడం కావచ్చు, వానికి నోటీస్ పంపడం కావచ్చు, చేయాలి. ఒకవేళ అది పెట్టినా కూడా అసెస్సీ ఒకవేళ పెట్టినావు అవి ఏమి పని చేస్తలేవు, లీగల్ ప్రొసీడింగ్స్ కూడా పని చేయట్లేవు అంటే ఈ లీగల్ ప్రొసీడింగ్స్ పని చేయట్లేదని నువ్వు ఏవోకి ప్రూవ్ చేయగలగాలి. నేను పెట్టాను సార్, కేసు నోటీసులు పంపాను, అవన్నీ అయినా కూడా వాడు పట్టించుకోవట్లేడు, అందుకనే అన్రియలైజ్డ్ రెంట్ లాగా తీసుకున్నాము అని. అంటే నువ్వు అన్రియలైజ్డ్ రెంట్ లాగా తీసుకోవాలంటే ఇది కండిషన్స్. సో ఓకే, అన్రియలైజ్డ్ రెంట్ కండిషన్ సాటిస్ఫై అయినా నువ్వు అన్రియలైజ్డ్ రెంట్ తీసుకున్నావు, యాక్చువల్ రెంట్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్స్ క్యాలిక్యులేట్ చేసినావు. సో ఈ ఒకవేళ వాడి క్వశ్చన్లో అన్రియలైజ్డ్ రెంట్ ఇస్తే దాన్ని ఎలా ట్రీట్ చేయాలి అంటే నువ్వు ఏంటి యాక్చువల్ రెంట్లో దీని ఎఫెక్ట్ ఇవ్వాలి. ఓకేనా? సో ఇది ఒక కేసు. నెక్స్ట్ వచ్చేసి మన నెక్స్ట్ పార్ట్ ఏంది, గ్రాస్ యాన్యువల్ వాల్యూ అయిపోగానే మున్సిపల్ ట్యాక్సెస్. సో మున్సిపల్ ట్యాక్సెస్ని ఎలా డీల్ చేయాలి? ఫస్ట్ ఏంటి, ఇది ఎవరైతే కండిషన్ వన్ ఆఫ్ ది కండిషన్ ఏంటి హౌస్ ప్రాపర్టీ ఇన్కంలో, ఎవరైతే ఓనరో వాడే హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అదొక బేసిక్ కండిషన్, లాస్ట్ మాట్లాడుకున్నా. బట్ ఎవరైతే ఓనర్ ఉన్నాడో అతనే కట్టాలి, అంటే అతనే బోన్ చేసడానికి ఉండాలి. అంటే అగ్రిమెంట్లో ఉంది ఆల్ మున్సిపల్ ట్యాక్సెస్ విల్ బి టెనెంట్ రెస్పాన్సిబిలిటీ అని ఉంది. టెనెంట్ గాడు కట్టాడు, నువ్వు వేసుకుంటున్నావు దాంట్లో సైలెంట్గా. నో 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 నో, నీ రెస్పాన్సిబిలిటీ అవి కట్టడం, నా రెస్పాన్సిబిలిటీ, నువ్వు కన్సిడర్ అయ్యి. తర్వాత సార్ ఈ ఇయర్లో మున్సిపల్ ట్యాక్సెస్ 1,00,000 అయ్యాయి, నాకు సంబంధం లేదు, నువ్వు కట్టావా, నువ్వు యాక్చువల్గా పే చేసావా, చేశాను, అప్పుడు తీసుకో. సార్ దీంట్లో పాత ఇయర్ కూడా తీసుకున్నా, లాస్ట్ ఇయర్ కూడా తీసుకున్నాను సార్, ఏవో అని అడిగాడు, లాస్ట్ ఇయర్ కట్టాను సార్ అని తీసుకో. ఏ పర్టికులర్ ఇయర్లో నువ్వు ఎంతైతే మున్సిపల్ ట్యాక్సెస్ పే చేసావో అవన్నీ తీసుకో. అవి పాత ఇయర్ సంబంధించిన, ఎందుకు పాత ఇయర్లో నువ్వు కట్టలేదంటే నేను ఇయ్యలేదు కదా నీకు మున్సిపల్ ట్యాక్సెస్, అందుకనే నేను ఇయర్లో కట్టావు కదా తీసుకో. అంటే అక్రూవల్ బేసిస్ మీద ఏం కాదు, కట్టిన బేసిస్ మీద తీసుకో. సో ఇది యాక్చువల్ మున్సిపల్ ట్యాక్సెస్ రిలేటెడ్గా. అవుట్ సైడ్ ఇండియా రిలేటెడ్ ఉంటుంది ఒక పాయింట్. అవుట్ సైడ్ ఇండియాలో నేను సంపాదిస్తున్నాను అనుకో, ఒక బేసిక్ పని చెప్తాను, కవర్ చేసేద్దాం. అవుట్ సైడ్ ఇండియా నాకు ఒక హౌస్ ప్రాపర్టీ ఉంది, ఈ హౌస్ ప్రాపర్టీ మీద ఒకవేళ రెంటల్ ఇన్కమ్ నేను సంపాదిస్తే ఆ దాని మీద నేను ఇండియాలో ట్యాక్స్ కట్టాలా వద్దా? ఒకవేళ నువ్వు ఆర్బీఆర్ అనుకో, రెసిడెంట్ బట్ ఆర్డినరీ రెసిడెంట్ అనుకో, ఆబ్వియస్లీ గ్లోబల్ ఇన్కమ్ ట్యాక్సిబుల్ కదా. సో అక్కడున్నా ఎక్కడున్నా నువ్వు ఇండియాలో రిసీవ్ చేసుకున్నా చేసుకోకపోయినా నువ్వు ఖచ్చితంగా కట్టాలి. అదే నువ్వు నాట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్ అంటే ఏంటి, నువ్వు ఇండియాలో రిసీవ్ చేసుకుంటేనే కట్టాలి, అంతే కదా. సో నువ్వు ఆర్బీఆర్ కేసులో అవుట్ సైడ్ ప్రాపర్టీ, అవుట్ సైడ్ ఇండియా నీకు ప్రాపర్టీ ఉంటే నీకు గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఎలాగైతే మనం క్యాలిక్యులేట్ చేస్తాం అలా క్యాలిక్యులేట్ చేస్తాం. మున్సిపల్ ట్యాక్సెస్ కట్టాను సార్ అక్కడ, నువ్వు నాకు డిడక్షన్ ఇస్తావా? ఇస్తాను, తీసుకో. తర్వాత సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ ఉంది, నీకు యాన్యువల్ వాల్యూ నిల్ వస్తుంది, మళ్ళీ నేను సెల్ఫ్ ఆక్యుపైడ్ మున్సిపల్ ట్యాక్సెస్ ఎట్లా ఇస్తా? సో నెట్ యాన్యువల్ వాల్యూ నిల్ వస్తుంది కాబట్టి మున్సిపల్ ట్యాక్సెస్ సెల్ఫ్ ఆక్యుపైడ్ కేసులో నిల్, ఇందాక మనం మాట్లాడుకున్నాం. సో ఇది మున్సిపల్ ట్యాక్సెస్కి రిలేటెడ్గా. ఇప్పుడు గ్రాస్ యాన్యువల్ వాల్యూ అయిపోయింది, దాని నుంచి మున్సిపల్ ట్యాక్సెస్ మనం తీసేసాం, మనకు నెట్ యాన్యువల్ వాల్యూ వచ్చింది. దీనికి జనరల్గా ఏమవుతుందంటే అన్ని దాంట్లోకి ఒక ఎక్స్పెండిచర్ అని ఇస్తాం. పీజీబీపీలో మనకి ఎక్స్పెండిచర్ ఉంటుంది, అది ఇస్తాం. శాలరీకి రిలేటెడ్ కొన్ని ఎక్స్పెండిచర్ ఇస్తాం, రెంట్. కానీ హౌస్ ప్రాపర్టీకి రిలేటెడ్గా వీటికి ఏ ఎక్స్పెండిచర్ ఉంటుంది అది ఇదే మనకు సంబంధం లేకుండా ఇన్కమ్ ట్యాక్స్ వల్ల ఏమంటున్నా అంటే 30% స్టాండర్డ్ ఫ్లాట్ డిడక్షన్ అనేది నీకు ఇచ్చేస్తాం. అంటే నువ్వైతే నెట్ యాన్యువల్ వాల్యూ తెచ్చుకుంటావో దాంట్లో 30% ఫ్లాట్ డిడక్షన్ తీసుకో, వచ్చింది అన్నీ నువ్వు ట్యాక్స్ కట్టు. అండ్ ప్రొవైడర్ నీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉందా అది. సో ఫస్ట్ కేసు ఏంటి, 30% ఆఫ్ నెట్ యాన్యువల్ వాల్యూ ఒక స్టాండర్డ్ డిడక్షన్ ఉంది. సో ఇది ఒక ఫ్లాట్ డిడక్షన్, అంటే ఎంత ఉన్నా సరే యాన్యువల్ వాల్యూ దాంట్లో 30%, అంతేనా. సపోజ్ 1,00,000 ఉంది 30,000, 100 ఉంది 30 రూపీస్, అదేనా. సో 30% ఆఫ్ యాన్యువల్ వాల్యూ యువర్ ఫస్ట్ డిడక్షన్ ఆఫ్ ఎన్ఏవి. దాంట్లో నెట్ నాట్ అవైలబుల్ ఫర్ యాన్యువల్ వాల్యూ, ఆబ్వియస్గా నిల్ యాన్యువల్ ఉంటుంది, ఎందుకు ఇది ఇచ్చి వేస్ట్ కదా. సో సెల్ఫ్ ఆక్యుపైడ్ స్టాక్ ఇన్ ట్రేడ్ ప్రాపర్టీ హౌస్ అప్ టు 2 years ఏవైతే ఉంటాయి ఇవన్నీ కేసులు, ఈ కేసులు ఉంటాయి కదా, యాన్యువల్ వాల్యూ నిల్ ఉంటుంది కదా, ఆ కేసులో ఆబ్వియస్గా వర్కౌట్ కాదు. అంటే లెట్అవుట్ ప్రాపర్టీ కేసులో ఇది వస్తుంది. సో 30% ఆఫ్ ఎన్ఏవి మనకు వచ్చేసింది, పెద్ద కాంప్లెక్స్ పార్టే కాదు. అసలు కాంప్లెక్స్ పార్ట్ ఇప్పుడు వస్తుంది, ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్. వీడేమంటాడంటే నీ నెట్ యాన్యువల్ వాల్యూలో నువ్వు గనక సపోజ్ ఆ ప్రాపర్టీని ఏదన్నా క్యాపిటల్ బారో చేసి ఎక్కడన్నా అమౌంట్ లోన్ తెచ్చుకొని ఈ బిల్డింగ్ కట్టావనుకో, దానికి సంబంధించిన బిల్డింగ్కి నువ్వు ఏదైనా ఇంట్రెస్ట్ పే చేస్తున్నావు అనుకో, ఆ ఇంట్రెస్ట్ మీద నీకు డిడక్షన్ ఏమైనా ఉందా అని అడుగుతున్నాడు ఎవరు, అసెస్సీ. ఉందిరా బాబా అని నేను చెప్తున్నాను. ఏంటంటే ఏమేమి ఉంటాయి, ఎందుకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి దానికి వస్తాయంటే,
నువ్వు ఆ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ బారోడ్ దేనికి తీసుకున్నావు? అక్విజిషన్ కోసం తీసుకున్నావా, కన్స్ట్రక్షన్ కోసం తీసుకున్నావా, రీకన్స్ట్రక్షన్, రిన్యూవల్, అండ్ ఆ పర్టికులర్ లోన్ ఏదైతే ఒరిజినల్ లోన్ ఉందో ఆ లోన్ తీసుకోవడానికి తీసుకున్నావా? ఈ అన్ని లోన్స్ మీద కట్టిన ఇంట్రెస్ట్ నీకు అలౌడు. ఈ అన్ని లోన్స్ అలౌడు. దానికి ఒక డిడక్షన్ లిమిట్ ఉంది. ఆ డిడక్షన్ లిమిట్ అనేది కేస్ టు కేస్. బట్ ఈ ఇంట్రెస్ట్ అనేది అలౌడా కాదా? అలౌడే, బట్ సబ్జెక్ట్ టు సమ్ లిమిట్స్. సో కేసెస్ ఏంటి? ఫస్ట్ ఏంటి? లోన్ ఏంటి? నీకు లోన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? నువ్వు కట్టిన తర్వాత స్టార్ట్ అవుతుందా? కొన్నిసార్లు నువ్వు కట్టక ముందు కూడా నువ్వు లోన్ తీసుకుని ఉంటావు. సో ఫస్ట్ కేసు ఏంటి? ఏదైనా ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్, ఏదైనా ప్రీ అక్విజిషన్ పీరియడ్ నువ్వు లోన్ తీసుకుంటే ఆ లోన్ మీద ఇంట్రెస్ట్ కట్టావా? సరే కట్టాను. దాన్ని నువ్వు ఏం చేయాలంటే ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోద్దో ఆ ప్రీవియస్ ఇయర్ తర్వాత, సపోజ్ 2021-22లో అయిపోయింది అంటే 22లో అయిపోయింది నీది, 22-23 నుంచి తీసుకో డిడక్షన్. అంటే అప్ టు కంప్లీషన్ ఇయర్ దాన్ని అలా ఉంచు, దాని ముందు ఇయర్ వరకు. ఈ ఇయర్లో అయిపోయింది అంటే దీన్ని ముందు ఇయర్ వరకు నీదేంది? ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్. ఈ పీరియడ్ ఏదైతే ఉందో, ఈ బిఫోర్ పీరియడ్ ఏదైతే ఉందో అక్కడ వరకు కట్టిన ఇంట్రెస్ట్ అంతా తీసుకొచ్చి డివైడ్ బై 5 కొట్టు. 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ అంటే అప్ టు 5 years నీకు ఇస్తా. అంతేనా? దాని అర్థం 1/5 అంటే అదే కదా. సో 5 years నీకు ఆ డిడక్షన్ అనేది ఇస్తా. ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్లో వచ్చిన ఇంట్రెస్ట్ 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్లో నీకు ఇస్తా. అంటే ఏంటి దాని అర్థం? ఆ పర్టికులర్ ఇయర్లో నువ్వేమన్నా ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ అన్నావు. ఆ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఏంది? నువ్వు ఏదైతే ఇయర్లో కంప్లీట్ చేసావో ఆ ఇయర్కి ముందు వరకు, ఆ ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది కదా, దీని ముందు ఇయర్ అక్కడ వరకు. అంటే ఎగ్జాంపుల్ ఏంటి? 21-22లో నా బిల్డింగ్ అయిపోయింది అంటే అప్ టు 31st March 2021 ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్. ఈ ఇయర్ ఉందా? ఈ ఇయర్లో కట్టిన ఎట్లా పోతుంది సార్ అంటే, ఈ ఇయర్లో కట్టింది నీకు నార్మల్ ప్రొవిజన్ పోస్ట్ కన్స్ట్రక్షన్ పీరియడ్ లాగా తీసుకోవాలి. సో ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఎప్పటి వరకు ఎండ్ అయిపోతుంది? నువ్వు ఏ ఇయర్లో అయితే కంప్లీషన్ అయిపోయిందో దానికి ముందు, అంటే దాని స్టార్ట్ ఆఫ్ ది ఇయర్ ఏప్రిల్లో అయిపోయింది. సపోజ్ ఈ ఇయర్ 21-22లో అయిపోయింది అంటే దాని అర్థం ఏంది? అప్ టు 31st March 2021 ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్. ఇక్కడ నుంచి అంతా కూడా ప్రోకర్ ఆ ఇయర్లో కూడా కన్సిడర్ చేస్తున్నాడు. ఆ ఇయర్ది ఎక్కడ పోతుంది అంటే ఆ ఇయర్ది మొత్తం అలౌడే, యాజ్ పర్ లిమిట్స్ అలౌడ్ వస్తుంది. ఆ ఇయర్ ముందంతా కూడా ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్, దాన్ని డివైడ్ బై 5 కొట్టి డిడక్షన్ తీసుకో. సో ఇది ఇంట్రెస్ట్ ఆన్ ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఆన్ పోస్ట్ కన్స్ట్రక్షన్ పీరియడ్, దానికి కూడా కొన్ని కేసెస్ ఇచ్చాడు. ఏంటి? 2 కేసులు మన దగ్గర. సెల్ఫ్ ఆక్యుపైడ్ అయితే ఎట్లా, లెట్అవుట్ అయితే ఎట్లా. ఫస్ట్ ఏంటి? లెట్అవుట్ మాట్లాడుకుందాం. లెట్అవుట్కి నీకు కంప్లీట్గా డిడక్షన్ వస్తుంది. ఓకేనా? లెట్అవుట్కి కంప్లీట్గా నీకు డిడక్షన్ వస్తుంది. ఇప్పుడు సెల్ఫ్ ఆక్యుపైడ్లోనే కొంచెం కథ ఉంది. సెల్ఫ్ ఆక్యుపైడ్లో ఏమంటున్నాడంటే బాబు, అండర్ డిఫాల్ట్ ట్యాక్స్ రెజిమ్ ఉందా 115 BSc నువ్వు కనుక చూస్ చేసుకుంటే నీకు నో డిడక్షన్ అలౌడ్ ఆన్ ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్. ఒకవేళ నువ్వు ఆప్షనల్ క్యాపిటల్ ట్యాక్స్ రెజిమ్ తీసుకున్నావు అనుకో, ఆప్షనల్ ట్యాక్స్ రెజిమ్ తీసుకుంటే ఇంక్లూడింగ్ 1/5 ఏదైతే నీకు ఇంక్లూడింగ్ ఇందాక చెప్పుకున్న ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ ఉందో అది, ప్లస్ ప్రాపర్టీ అక్వైర్డ్ కన్స్ట్రక్టెడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/4/2019 అండ్ సచ్ అక్విజిషన్ ఆర్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ విత్ ఇన్ ద 5 years ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ విచ్ క్యాపిటల్ బారోడ్. పెద్ద ఉంది, అంత వద్దు. ఏం చెప్తున్నా? సపోజ్ ఈ ఇయర్లో నేను తీసుకున్న లోను, ఈ ఇయర్లో తీసుకున్నా కదా లోను, కన్స్ట్రక్షన్ చేయడానికో అక్విజిషన్ చేయడానికో ఏదో చేయడానికి, ఈ నుంచి 5 years లోపల ప్రాపర్టీ కంప్లీట్ అయిందా? అయ్యింది. ఈ లోన్ 1/4/1999 తర్వాత తీసుకున్నావా? తీసుకున్నాను. దీంట్లో నీకు మ్యాక్సిమం ఆఫ్ 2 lakhs అలౌడ్. నువ్వు సెల్ఫ్ ఆక్యుపైడ్ కదా, సో మ్యాక్సిమం ఆఫ్ 2 lakhs నీకు అలౌడ్, ఇంక్లూడింగ్ దట్ 1/5. ఓకేనా? సెకండ్ కేసు ఏంటి? ప్రాపర్టీ నేను కొత్తగా ఏం అక్వైర్ చేయాలి, కొత్తగా ఏం కన్స్ట్రక్షన్ చేయాలి, నేను రిన్యూవల్ చేసుకున్నా, ఆర్ రీకన్స్ట్రక్షన్ చేసుకున్నా, ఆర్ రిపేర్ చేసుకున్నా, దీనికి మ్యాక్సిమం 30,000. అది కూడా నువ్వు బారోడ్ ఎప్పుడై ఉండాలి? ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/4/1999. ఇప్పుడు వచ్చే కేసులన్నీ కూడా 1/4/1999 తర్వాతనే ఉంటాయి కాబట్టి మనం దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. బట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే తీసుకున్న తర్వాత 5 ఏళ్లలో కంప్లీట్ అయిందా కాలేదా, అది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఒక క్వశ్చన్ నేను సాల్వ్ చేయడానికి పెట్టాను. ఈ పర్టికులర్ ఉంది కదా, పోర్షన్ ఆఫ్ ది లెట్అవుట్, పోర్షన్ ఆఫ్ ది సెల్ఫ్ ఆక్యుపైడ్, దీనికి ఇల్లస్ట్రేషన్ 9 ఉంటుంది పేజ్ నెంబర్ 3.162లో. ఈ ఒకసారి ఇల్లస్ట్రేషన్ అనేది మీరు ప్రాక్టీస్ చేయండి ఈ కేసు ఉన్న తర్వాత. సెకండ్ పాయింట్, సో ఇక్కడ ఏమి డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్ కాకుండా ఆప్షనల్ ట్యాక్స్ రెజ్యూమ్ తీసుకుంటే మాక్సిమం 2 lakhs, మాక్సిమం 30,000 లిమిట్ మనం చూస్ చేసినాం. ఇది ఈ మాక్సిమం 2 lakhs, మాక్సిమం 30,000 ఉంది కదా, ఈ సబ్జెక్టు నువ్వు ఆ పర్సన్ ఎవరైతే ఇంట్రెస్ట్ పేయబుల్, నువ్వు ఇంట్రెస్ట్ పే చేస్తావో
ఆ ఇంట్రెస్ట్ పే చేసిన పర్సన్ నుంచి నువ్వు సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. దాంట్లో ఇంట్రెస్ట్ పోర్షను లో ప్రిన్సిపల్ పోర్షన్ మెన్షన్ చేసి ఉండాలి. మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తుంటే కనుక మీకు బ్యాంక్స్ అనేవి మీకు హౌస్ లోన్ తీసుకుంటారు కదా, ఆ హౌస్ లోన్ పర్టికులర్ దానికి ఇంట్రెస్ట్ సర్టిఫికేట్ ఇస్తారు. సో ఇంత ఇంట్రెస్ట్ కట్టాడు ఈ పర్టికులర్ ఇయర్ ఈ పర్టికులర్ పర్సన్ అని. సో ఆ సర్టిఫికేట్ అనేది నువ్వు తెచ్చుకోవాలి. ఆ సర్టిఫికేట్ ప్రకారమే ఈ అలౌడ్ ఉంటుంది. ఇప్పుడు ఈ సీలింగ్ లిమిట్ ఏదైతే ఉందో అది లేట్అవుట్ ప్రాపర్టీకి నాట్ అలౌడ్ మనం చెప్పుకోవాలి. అంటే లేట్అవుట్ ప్రాపర్టీకి నువ్వు అన్లిమిటెడ్ తీసుకోవచ్చు. అయితే ఇది కూడా చిక్కు ఉంది. బేసికల్గా ఏమవుతుందంటే అన్లిమిటెడ్ అనేది తీసుకుంటావు కదా, కానీ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ అండర్ 115 BS ఏమవుతుంది, నీకు సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ రూల్స్ గుర్తుంటే ఈ అసలు అసలు అలౌడ్ ఉండదు. సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ అనేది అండర్ సెట్ దీనికి హౌస్ ప్రాపర్టీకి అలౌడ్ ఉండదు. లాస్ ఫ్రమ్ ద హౌస్ ప్రాపర్టీ నీకు అలౌడ్ ఉండదు. సో నీకు వచ్చిన ఆ లాస్ కూడా రిజల్టెంట్ లాస్ వస్తుంది. ఆబ్వియస్ ఒకవేళ రిజల్టెంట్ లాస్ వస్తే 2 lakhs యూజ్ ఉండదు దాంతో, ఎందుకంటే ఆ 2 lakhs తీసుకున్నా కూడా తీసుకోనంటే. సో లెట్అవుట్ ప్రాపర్టీ అండ్ న్యూ ట్యాక్స్ రెజిమ్ వర్కౌట్ అవ్వదు ఒకవేళ హెవీ ఇంట్రెస్ట్ కనుక నువ్వు పే చేస్తుంటే. నార్మల్ ట్యాక్స్ రెజిమ్ అయితే నీకు అన్లిమిటెడ్ అనేది నీకు అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇంకొక కేసు ఈ పర్టికులర్ పాయింట్ ఏదైతే సెకండ్ పాయింట్ ఉంది ఇది ఇంపార్టెంట్. ఏమంటున్నాడు, ఇంట్రెస్ట్ అలౌబుల్ ఆన్ అక్రూవల్ బేసిస్ అన్నాడు. అంటే ఏంటి దాని అర్థము, ఇప్పుడు 2023-24కి టోటల్గా నాకు 1,98,000 ఇంట్రెస్ట్ అని వచ్చింది. నేను సర్టిఫికేట్ తెచ్చుకున్నా విత్ ఇన్ 2 lakhs ఉంది కదా. ఇప్పుడు దీంట్లో నేను ఓన్లీ 98,000 పే చేసిన వాడికి, యాజ్ పర్ మై ఈఎంఐస్ ఓన్లీ 98,000 పే చేసిన. ఇప్పుడు నేను 1,98,000 ఇవ్వాలా, డిడక్షన్ 98,000 ఇవ్వాలంటే ఈడేం చెప్తున్నాడంటే అక్రూవల్ బేసిస్ నువ్వు టోటల్గా 1,98,000 ఇచ్చేయచ్చు, డిడక్షన్ 1,98,000 తీసుకోవచ్చు. అదే నువ్వు మున్సిపల్ ట్యాక్సెస్ అయితే ఆన్ క్యాష్ బేసిస్. ఇదొక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. దీనికి సంబంధించిన క్వశ్చన్ ఏదైతుందంటే ఇల్లస్ట్రేషన్ 8 3.159లో ఉంది. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, చూసుకోండి. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్, ఇంట్రెస్ట్ అయిపోయింది, ఈ కహాన్ అంతా అయిపోయింది. ఇప్పుడు మనకు ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ వచ్చేసింది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ రెంట్ ఏదైతుందో మనం ఇంతకుముందుకు అన్రియలైజ్డ్ రెంట్, డిస్ప్యూటెడ్ రెంట్ ఉంది కదా, ఈ అరియర్స్ ఆఫ్ రెంట్, ఆ అన్రియలైజ్డ్ రెంట్ ఏదైతుందో ఆ రెంట్ నువ్వు సబ్సిక్వెంట్గా రిసీవ్ చేసుకున్నావు అనుకో, దాన్ని ఎట్లా ట్రీట్ చేయాలి అని అంటున్నాడు. దాన్ని ఎట్లా ట్రీట్ చేసేది లేదు. ఈ ఏరియర్స్ ఆఫ్ రెంట్, అన్రియలైజ్డ్ రెంట్ ఏదైతుందో ఆ రెంటే ఒకవేళ నిజంగా రెంట్ వచ్చింది అనుకొని ఆ రెంట్ మైనస్ 30% ఆఫ్ NAV వేసి స్టాండర్డ్ డెడక్షన్ వేసి నువ్వు ఏదైతే వస్తుందో దాన్ని ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలా ట్రీట్ చేయాలి. ఈ పర్టికులర్ పాయింట్కి ఓనర్షిప్ అనేది నాట్ రిక్వైర్డ్. అంటే ఏంటి, ఇప్పుడు నీలాంటి మహాన్ భావునికి రెంట్ ఇచ్చినందుకు నువ్వు రెంట్ కట్టవు, ఆడ ఈఎంఐలు నేను కట్టలేదు, ఆడ ఆ హౌస్ అనేది ఎత్తుకొని పోయాడు, ఆ మార్టగేజ్లో పోయింది, నా ఇల్లు పోయింది. తర్వాత నువ్వు బుద్ధి తెచ్చుకొని నువ్వు జీవితంలో మారిపోయి నువ్వు రెంట్ తెచ్చి నాకు ఇచ్చినావు, నీ రెంట్ నాకు ఇచ్చినావు. అప్పుడు ఆ రెంట్ని నేను ఎట్లా ట్రీట్ చేయాలి, ఇల్లు పోయింది, అన్ని ఓనర్షిప్ పోయింది, ఇప్పుడు నా రెంట్ సంగతి ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ ఏమంటుందంటే నీకు వచ్చిన రెంట్లో 30% NAV తీసేసుకొని వచ్చిన రెంట్ని నువ్వు ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ లాగా చూపించాలి అని అంటున్నాడు. సో ఇక్కడ ఇల్లు పోయింది కాబట్టి నేను ఏం చేస్తానంటే వచ్చిన దాని మీద సచిన పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టు వేసుకుంటూ కంప్లీట్ చేస్తాడు. ఇది ఏరియర్స్ ఆఫ్ రెంట్, అన్రియలైజ్డ్ రెంట్కి రిలేటెడ్గా కాన్సెప్ట్ ఒకటి. అంటే సబ్సిక్వెంట్గా రిసీవ్ చేసుకుంటే ఏంటి పరిస్థితి. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ కో-ఓన్డ్ ప్రాపర్టీ. ఇప్పుడు నువ్వు నేను కలిసి ఏదైనా ప్రాపర్టీని కో-ఓన్ చేసుకున్నాం, ఇద్దరం కలిసి ఉంటున్నాం, ఆబ్వియస్గా చాలా దగ్గర ఉంటుంది. ఇట్లాంటి దగ్గర రెండు సెల్ఫ్ ఆక్యుపైడ్ అనుకో, ఇద్దరు సెల్ఫ్ ఆక్యుపైడ్ అనుకో, నో ప్రాబ్లం. మీరు ఇద్దరు ఓనర్లు కానీ లెట్అవుట్కి ఇచ్చారనుకో, అదొకటే. సో సెల్ఫ్ ఆక్యుపైడ్ అయితే ఏంటి, ఆబ్వియస్గా యాన్యువల్ వాల్యూ విల్ బి నిల్. ఏదైతే ఇంట్రెస్ట్ ఆఫ్ 30,000 2 lakhs ఏదైతే ఉందో అది ఈచ్ ఓనర్కి ఎలిజిబుల్. ఇక్కడి పాయింట్, ఈచ్ ఓనర్కి ఈ 30,000 2 lakhs లిమిట్ వస్తుంది. అంటే ఈయన 2 lakhs వరకు కడితే ఈయనకి, అంటే ఈయన పేరు మీద ఉంటుంది కదా, ఈయన 2 lakhs కట్టాడు, ఈయన 2 lakhs కట్టాడు, ఈచ్ ఓనర్కి 2 lakhs 30,000 లిమిట్ అలౌడ్. అయితే ఈ పాయింట్ తర్వాత నీకు ఇంకొక ఇల్లు ఉంది, సపోజ్ నువ్వు నేను కలిసి ఇల్లు కొన్నాము సెల్ఫ్ ఆక్యుపైడ్, నువ్వు ఇందులో కాకుండా ఇంకొక ఇల్లు ఉంది నీకు, అందులో కూడా నువ్వు సెల్ఫ్ ఆక్యుపైడ్, అక్కడ కూడా నువ్వు ఈఎంఐ కడుతున్నావు, అక్కడ కూడా నువ్వు ఇంట్రెస్ట్ కడుతున్నావు. అయితే నీకు ఈ ప్రాపర్టీ ఆ ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఏదైతే 30,000 2 lakhs లిమిట్ ఉందో అది దాటకూడదు. అదేనా? సో ఈ 30,000 ఆ 2 lakhs లిమిట్ అనేది ఈ రెండు కలిపి నువ్వు దాటకూడదు. నాకు ఇది ఒకటే ఇల్లు ఉంది, నేను బీదర్, నాకు ఒకటే ఇల్లు ఉంది, దీంట్లో నీకు 2 లక్షలు కడుతున్నావు, నాకు అలౌడ్ 2 లక్షలు వచ్చేసి, నువ్వు దీంట్లో 1,90,000 కడుతున్నావు, ఆడొక 1,90,000 కడుతున్నావు. నువ్వేం చేయొచ్చు కదా, ఆప్షన్ ఉంది కదా, నువ్వు ఇక్కడ లోన్ తీసుకుంటాను, ఇక్కడ ఇంట్రెస్ట్ కడతా, అక్కడ ఇంట్రెస్ట్ కడతా, నాకు ఎక్కువ డిడక్షన్ వస్తుందని, ఇట్లాంటి తెలివి తక్కువ వేషాలు వేస్తారని చెప్పేసి మనోడు ఏం చేసినంటే మాక్సిమం 2 lakhs ఆర్ మాక్సిమం 30,000 యాజ్ ద కేస్ మేబీ లిమిట్ ఇచ్చేసిన అనమాట. సో నీకు 2 lakhs దాటకూడదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంది, అపర్ణ అండ్ డింపుల్ ఉన్నారు,
వీళ్ళు కో ఓనర్స్. కలకత్తాలోనే ఒక ప్రాపర్టీ ఉంది, ఈక్వల్ షేర్ ఉంది, వీళ్ళు కో ఓనర్స్. ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తున్నారు? 5 lakhs రూపీస్ పే చేస్తున్నారు. ఇప్పుడు ఈ 5 lakhs లో ఎంత లిమిట్ నీకు వస్తుంది షేరు? నీ 2,50,000, నాకు 2,50,000. కానీ ఇక్కడ లిమిట్ ఎంత? అప్ టు 2 lakhs కదా. సో 2 lakhs ఇక్కడ వేసుకున్నాం అంటే నాకు 2 lakhs వచ్చింది, నీకు 2 lakhs వచ్చింది. నువ్వు అపర్ని ఎవరైతుందో అడిషనల్గా తను ఏం చేస్తుంది, తనకు ఇంకొక ఇల్లు ఉంది పూణేలో, ఆమె సెల్ఫ్ ఆక్యుపైడ్ పెట్టుకుని వాళ్ళ మమ్మీతో ఉంటుంది అక్కడ అనుకుందాం. అక్కడ ఒక 36,000 రెంట్ కడుతుంది, ఇక్కడ టోటల్గా 36,000. దానికి ఏంది, ఓన్లీ రిపేర్స్కి చేసింది ఆమె. అర్థమైందా? అక్కడ రిపేర్స్కి చేసింది, ఇక్కడ నార్మల్ కన్స్ట్రక్షన్ చేసింది. సో టోటల్గా తినకి 2,30,000 అలౌడ్ యాక్చువల్గా. అవు కదా, 2,30,000 అలౌడ్ కదా. ఇప్పుడు ఈ పర్టికులర్ 2,30,000 ఈమెకి 2 lakhs మించిపోకూడదు. అక్కడ 30,000 అలౌడ్, ఇక్కడ 2 lakh అలౌడ్. అలాగే ఇక్కడ 2 lakh ప్లస్ అక్కడ 36,000, 2,50,000 ప్లస్ 36,000 కట్టింది. ఇందులో మొత్తం ఎంత అలౌడ్? టోటల్ కంటే 2 lakhs మాత్రమే అలౌడ్. అగ్రిగేట్ అనేది దాటకూడదు, ఏదో ఒక కేసులో 2 lakh అనేది అలౌడ్ అయిపోతుంది అనమాట. సో ఇది ఒక కేసు. లెట్అవుట్ అయితే ఏంటి? క్యాజువల్గా లెట్అవుట్ అయితే అపోర్షన్ చేసుకున్నాను, అన్లిమిటెడ్ కదా. సో అపోర్షన్ చేసుకోండి మీ షేర్ ప్రకారం. మీరైతే ప్రీ రిక్వైర్డ్ రేట్ ఉంటుంది కదా, మీ స్పెసిఫిక్ షేర్ ఉంటుంది కదా, ఆ షేర్ ప్రకారం మీరు బైఫర్కేట్ చేసుకొని అపోర్షన్ చేసుకొని అలౌ చేసుకోవచ్చు. ఆ విధంగా కోన్డ్ ప్రాపర్టీ అయితే అట్లాగా క్యాలిక్యులేట్ చేయాలి. కోన్డ్ ప్రాపర్టీకి మిగతా అంతా సేమే, అపోర్షన్ బైఫర్కేషన్ చేయడం అంతా సేమే. ఇంట్రెస్ట్ పోర్షన్కి వచ్చేసరికి ఏం చేయాలని ఉంది అక్కడ. తర్వాత ఈ కేసు ఏంటి? అయిపోయింది. ఇక్కడితో మనకు హౌస్ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్కమ్ అంతా కూడా అయిపోయింది. దీంట్లో నీకు బేసిక్స్ ఉన్నాయి కొన్ని. ఏంది ఆ బేసిక్స్? బేసికల్గా నువ్వే ఓనర్ అయి ఉండాలి, నువ్వు బిజినెస్కి వాడకూడదు. ఒకవేళ స్టాక్ ఇన్ ట్రేడ్గా ఉంచుకుంటే మాత్రం హౌస్ ప్రాపర్టీకి వస్తుంది. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఆఫ్టర్ 2 years స్టాక్ ఇన్ ట్రేడ్గా ఉంది, బట్ ఆఫ్టర్ 2 years కూడా లెట్అవుట్ కాలేదు, దాన్ని డీమూల్ లెట్అవుట్ అనుకో నువ్వు నోషనల్ రెంట్ కట్టాలి. నువ్వు బిజినెస్కి వాడకూడదు. అదర్ దాన్ బిజినెస్ దేనికైనా వాడుకోవచ్చు. బిజినెస్కి వాడుతుంది నీకు అందులోకి వెళ్ళిపోతుంది కదా, డిప్రిషియేషన్ కాడికి వెళ్ళిపోతుంది. సో బిజినెస్ వాడకూడదు. ఇది ఒక బేసిక్. కొన్ని కాంపోజిట్ రెంట్ ఉంటుంది, కాంపోజిట్ రెంట్ కాన్సెప్ట్ ఉంటుంది. కాంపోజిట్ రెంట్ కాన్సెప్ట్ ఏంటి? నువ్వు ఈ పర్టికులర్ ఇది కాకుండా నువ్వు ఇంకొక సపోజ్ ఈ బిల్డింగ్ ఉంది, దీంట్లో నాకు రెంట్ ఇచ్చాడు ఈయన, ఓన్లీ బిల్డింగ్ ఇచ్చాడు అనుకో, ఆయనకి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అయిపోతుంది. ఆయన ఇది కాకుండా ఈ బెంచ్లు, ఈ సెటప్లు గిట్టప్లు అంతా కూడా ఇచ్చాడు అనుకో, అదేమైపోతుంది, ఇందులో కాంపోజిట్ రెంట్ ఉంది. దీన్ని ఎట్లా డీల్ చేయాలి అంతే కేసు. ఈ డిఫరెంట్ కేసెస్ తప్పిస్తే దీంట్లో ఏమి ఉండదు. బేసిక్స్ అంటే అవే. బట్ మీకు ఇందులో కావాల్సింది ఏంటంటే క్విక్గా డిటర్మినేషన్ ఆఫ్ యాన్యువల్ వాల్యూ, దాని తర్వాత మున్సిపల్ ట్యాక్సెస్, దాని తర్వాత నెట్ యాన్యువల్ వాల్యూ, నెట్ యాన్యువల్ తర్వాత 30% ఎన్యూవి, దాని తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్, దాని తర్వాత టోటల్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఇంతకు మించి పోవడం. దీంట్లో ఇంట్రెస్ట్ ఆన్ హౌస్ ప్రాపర్టీ ఉందా, ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్ ఉందా, దానికి న్యూ ట్యాక్స్ రెజిమ్ అయితే ఎట్లా, ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ అయితే. ఈ ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్లో న్యూ ట్యాక్స్ రెజిమ్లో సెల్ఫ్ ఆక్యుపైడ్కి ఏంది పరిస్థితి, సెల్ఫ్ ఆక్యుపైడ్కి నాట్ అలౌడ్, దీనికి అలౌడ్. ఇది ఒక కేసు. డిసైడ్ కోన్డ్ ప్రాపర్టీ అయితే ఏంది, రియలైజ్డ్ రెంట్ అయితే కంప్లీట్గా నేను హౌస్ ప్రాపర్టీ మొత్తం రివైజ్ చేయడానికి ట్రై చేశాను. దీంట్లో నేను చెప్పిన 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఆ 3 ప్రాబ్లమ్స్ ఎగ్జాంపుల్స్ కూడా మీ ఇల్లస్ట్రేషన్సే, టోటల్గా ఇల్లస్ట్రేషన్స్. ఆ 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే కనుక కంప్లీట్గా ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అనేది క్లోజ్. సో దిస్ ఇస్ ద కంప్లీట్ రివిజన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. డీటెయిల్గా రివైజ్ చేయడానికి ట్రై చేశాను. సో ఈ పర్టికులర్ నోట్స్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో ఉంచుతాను, టెలిగ్రామ్ ఛానల్ నుంచి తీసుకోండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ మంచి రివిజన్ వీడియోస్, అకౌంట్స్ కావచ్చు, ట్యాక్స్ కావచ్చు, ఐఎఫ్ఎం కావచ్చు, అన్ని వీడియోస్ వస్తుంటాయి. కంటిన్యూస్గా మేము ఎఫర్ట్స్ పెట్టడానికి ట్రై చేస్తున్నాం. మీ సైడ్ నుంచి కూడా మీ లైక్ ఏమంటారు అమూల్యమైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కానీ, లైక్ల రూపంలో కానీ, షేర్స్ విధంగా కానీ షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇంకొక విషయము, పర్టికులర్గా సిఏ ఎంటర్ ప్రిపరేషన్ ఎలా ఉంటుందంటే, బేసికల్గా చాలామంది వదిలేయడానికి చూస్తుంటారు. ఈ టైంలో నేను అనొచ్చు అన్న కూడా తెలియదు, చాలామంది వదిలేయడానికి చూస్తుంటారు. ఒక గ్రూప్తో 2 గ్రూపులతో స్టార్ట్ అవుతాం, అదొక గ్రూప్కి వస్తుంది, దాని తర్వాత ఒక సబ్జెక్ట్కి వస్తుంది. ఏదైనా ఒకటే, నువ్వు చేసావు, ప్రయత్నం చేసావు, వచ్చిందా పోయిందా పక్కకెడదాం. బట్ ప్రయత్నం చేసేటప్పుడే ఎవరు కూడా దయచేసి ఎవరు కూడా రిజల్ట్ గురించి మాత్రం ఆలోచించమాకండి. రిజల్ట్ అనేది దట్ విల్ పుట్ యువర్ ప్రెజర్, ఇంకా ప్రెజర్ అనేది ఇంకా ఎక్కువైపోతుంది. పుట్ యూ ఇన్ ద ప్రెజర్, లైక్ ఎటువంటి సిచ్యువేషన్కి వస్తా అంటే పాస్ కాకపోతే ఏంటి అనే సిచ్యువేషన్ మీరు ఆలోచించమాకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సబ్జెక్ట్ నేర్చుకొని అక్కడ ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తున్నావా, ఎగ్జామ్స్ అనేది రాస్తున్నావా కంటిన్యూస్గా. ఎగ్జామ్స్ రాయకుండా నువ్వు చదవకుండా ఎగ్జామ్కి పోతే ఫెయిల్ అవుతుంటాయి. అంతకన్నా మించి ఏం ఎగ్జాంపుల్ చాలా మంది ఉన్నారు లేదానికి. కానీ ఇవన్నీ పక్కకు పెట్టి చదువుకోరా తమ్మి, ఇవన్నీ ఎందుకు, మనకి సంబంధం లేని విషయాల గురించి ఎక్కువ ఆలోచించొద్దు. సో దిస్ ఈస్ ద వీడియో కంప్లీట్ రివిజన్.
ఈజీబీబీ రివిజన్స్, టోటల్ ఇన్కమ్ రివిజన్స్, సెట్ ఆఫ్ క్యారీ ఫార్వర్డ్ రివిజన్ ఉంది. మీకు కంప్లీట్గా ఒక 50 మార్క్స్లో నేను 30 to 40 మార్క్స్ షార్ట్ ఫాస్ట్గా కవర్ చేయడానికి ట్రై చేశాను. వీడియోస్ అన్ని యూట్యూబ్లోనే చూసుకోండి. అండ్ నెక్స్ట్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ ఒకటి, రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఒకటి, అది చేస్తాను. కంప్లీట్గా మీకు ఒక 30 మార్క్స్ అనేది కంప్లీట్గా మీ చేతిలో ఉండడానికి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ సో మచ్.